హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మరికొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా ఫార్మా సెక్టార్లో ఎవరైతే మంచి జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారికైతే ఈ నోటిఫికేషన్స్ అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి. దీంట్లో ముఖ్యంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ నుంచి మన హైదరాబాద్ లొకేషన్లోనే 2 నోటిఫికేషన్స్ వచ్చాయండి. దాంట్లో December 25th అయితే ఒక నోటిఫికేషన్ ఉంది. ఇది ఫ్రెషర్స్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి హెటో ల్యాబ్స్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ గైస్. మంచి నోటిఫికేషన్స్ అయితే ఎవరు మన వాళ్ళు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో మరలా ఈ నోటిఫికేషన్ కూడా చెప్తాను. నిన్న వీడియోలో మిస్ అయిన వాళ్ళు చూడండి. ఇంకా 50 ఓపెనింగ్స్కి అయితే మనకి R&D FR&D డిపార్ట్మెంట్లో అయితే అడుగుతూ ఉన్నారండి. ఇది కూడా మనకి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ నుంచి అయితే వచ్చింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఈ నోటిఫికేషన్ కూడా చూడండి. ఇక అదేవిధంగా మనకి వైటల్ ఫార్మాని చూసుకుంటే ఫ్రెషర్స్కి కూడా దీంట్లో అయితే ఓపెనింగ్స్ ఉన్నాయండి. దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనకి సిప్లా ఇండోర్ ప్లాంట్ నుంచి అయితే గైస్ ఫ్రెషర్స్కి కూడా దీంట్లో అయితే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. ముఖ్యంగా MBA ఎవరైతే ఫినిష్ చేశారో వారికి HR ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అది కూడా ఫీమేల్స్కి అయితే అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఏంటంటే కోడింగ్లో అడుగుతూ ఉన్నారు, సార్ మెడికల్ కోడింగ్ సంబంధించి కూడా చెప్పండి గైస్. ఇదంటే నిజంగా హ్యూజ్ ఓపెనింగ్ గైస్. దాదాపుగా 1000+ జాబ్స్కి అయితే వాళ్ళు 24th 25th అయితే తీసుకుంటూ ఉన్నారు. లొకేషన్ గురించి అదేవిధంగా క్వాలిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి నోవార్టిస్ శాండోస్ అంటే ఈ కంపెనీ నుంచి అయితే మనకి పూల్ క్యాంపస్ డ్రైవ్ అయితే జరుగుతుంది. దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆప్టిమస్ నుంచి కూడా ఫ్రెషర్స్ ఓపెనింగ్ ఉంది. ఇక తర్వాత అయితే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి హిటో ల్యాబ్స్ నుంచి, అలాగే అతుల్ నుంచి, దాంతోపాటుగా మనకి యాష్ నుంచి, అలాగే ఆల్కెమ్ నుంచి, దాంతోపాటుగా సాయి లైఫ్ సైన్సెస్ నుంచి ఉంది. అలాగే మనకి మ్యాన్కిన్ ఫార్మా నుంచి ఉంది. అట్లాగే మనకి మైలాన్ ల్యాబ్స్ నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ రోల్లో ఫార్మాకో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో అయితే GSK నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి కాగ్నిజెంట్ నుంచి చూసుకుంటే టీమ్ లీడ్ అట్లాగే టీమ్ మేనేజర్గా తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, అలాగే టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేస్తున్న యూజర్స్ ఎవరైనా ఉంటే, మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైనా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే, మీరు మన ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మన ఛానల్లో కూడా నేను నోటిఫికేషన్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎవరైతే గేట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, అది కూడా ముఖ్యంగా 2022 ఎవరైతే నెక్స్ట్ ఏదైతే ఫిబ్రవరిలో గేట్కి అపేర్ అవుతూ ఉన్నారో వారి కోసం అయితే అకాడమీ నుంచి అయితే ఒక ఆల్ ఇండియా మాక్ టెస్ట్ అయితే జరుగుతుంది గైస్. దానికి సంబంధించి అయితే మీకు ఒక ఫైనల్ రివిజన్ టెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. డెఫినెట్గా అయితే మీకు ఇది మీ ప్రిపరేషన్కి మంచి బూస్ట్ అయితే అవుతుంది. టాప్ క్యూరేటెడ్ ఎడ్యుకేటర్స్ చేత ఈ ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయబడుతుంది అనమాట. కంప్లీట్ సిలబస్ అంతా కవర్ చేస్తూ కంప్లీట్గా మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ అయితే కంపారిజన్ ఉంటుంది. మీకు ఏదైనా సరే టాపిక్లో వీక్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎన్రోల్మెంట్ అవ్వాల్సిన వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ కోడ్ అయితే యూజ్ చేయండి గైస్. ఇక్కడ CAR1 కోడ్ యూజ్ చేసి మీరు అయితే ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనకి కంబ్యాట్ టెస్ట్ కూడా జరుగుతుందండి. ఇది December 26వ తారీఖున అయితే ఒక 20 క్వశ్చన్స్ని 1 అవర్ టైంలో అయితే మీకు ఈ బ్రాంచెస్ అందరికీ కూడా అయితే ఒక టెస్ట్ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు సేమ్ CAR1 కోడ్ అయితే యూజ్ చేసి మీరైతే ఎన్రోల్మెంట్ అవ్వచ్చు. అయితే దీంట్లో 100 లక్కీ పార్టిసిపెంట్స్ కూడా ఎక్సైటింగ్ రివార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూపించిన విధంగా గైస్. ఇక దీంట్లో మనకి న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతుంది ఉన్నాయి. గేట్ అలాగే ESC ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఈ అన్ని బ్యాచెస్లో కూడా మీకు December 22nd అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎవరైతే డిస్కౌంట్తో బ్యాచెస్ని కొనాలనుకున్న వాళ్ళైతే మాత్రం మన కోడ్ అయితే యూజ్ చేసి మీరు పర్చేస్ చేయండి. 10% డిస్కౌంట్ కూడా వస్తుంది గైస్. మీకు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకైతే డౌట్ సెషన్స్ కానీ, అదేవిధంగా రైజ్ యువర్ హ్యాండ్ కానీ, 1:1 మెంటర్షిప్ కానీ ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. అలాగే స్పెషల్ క్లాస్ ఫీచర్స్ ఇవన్నీ కూడా మీరైతే పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి MSN ల్యాబ్స్ నుంచి అని చెప్పాను కదా. ఇదేంటంటే QA, IPQA అలాగే ఫార్ములేషన్ డివిజన్లో అయితే December 25th అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. దీంట్లో ఫ్రెషర్స్ దగ్గర నుంచి 6 years ఎక్స్పీరియన్స్ వరకు కూడా ఎక్కడో కాదు మన తెలంగాణ కొత్తూరు లొకేషన్లోనే మీకు జాబ్ కూడా ఉంటుంది. MSc, M.Pharma, B.Pharma ఎవరైతే ఫినిష్ చేశారో శనివారం అయితే మీకు జరుగుతుంది కాబట్టి వాకిన్కి అటెండ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఫార్ములేషన్ 2nd యూనిట్ అయితే ఇక్కడ మీరు నందిగామ, రంగారెడ్డిలో అయితే అటెండ్ అవ్వండి. ఈ లొకేషన్కి. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఫోన్ నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసేసుకోండి గైస్. అలాగే మరొక మంచి ఓపెనింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కనుక ఇక్కడ కూడా చూడండి. మీకు December 24వ తారీఖు అంటే ఫ్రైడే అయితే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ MSc చేసిన వాళ్ళకి ఎవరైనా సరే మీరు TST, QC, QA, ITQA డిపార్ట్మెంట్లో జూనియర్ ఆఫీసర్గా తీసుకోవడానికైతే ఈ బ్యాచెస్ వాళ్ళకైతే వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే మీరు ఈ లొకేషన్లో అయితే అటెండ్ అవ్వండి
గైస్ ఇక అలాగే మనకి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ నుంచి వాకిన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది 24th December మనకు R&D అలాగే FR&D డిపార్ట్మెంట్లో అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక దీంట్లో ఏంటంటే మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ 0 to 10 years ఇన్ API అని ఇచ్చారనమాట. అంటే ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నా కానీ దీనికైతే అప్లై చేసుకోండి. దీనికి ఏంటంటే మనకి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే ఎంఎస్సీ PhD చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు వారైనా సరే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు డెఫినెట్గా మీరు R&D సెంటర్ ప్లాట్ నెంబర్ 12 IDA పాస్మాలయారం అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక ఫోన్ నెంబర్స్ అదేవిధంగా వర్క్ లొకేషన్ కూడా పాస్మాలయారం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకేంటంటే ఫార్ములేషన్ R&D డిపార్ట్మెంట్లో ఏంటంటే మినిమం 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కూడా ఒక ఓపెనింగ్ అయితే ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి కూడా ఎవరికైతే స్క్రీన్లో చూపించిన విధంగా కనుక మీకు స్కిల్స్ కనుక ఉంటే మీరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు కూడా సేమ్ లొకేషన్లో అయితే ఇక్కడ మీకు పాసమైలారం, ఇస్నాపూర్, పటాన్చెరులో అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు యూ కెన్ క్లారిఫై. ఇక మనకు వైటల్ ఫార్మా నుంచి హైదరాబాద్ లొకేషన్లో మరొక వాకిన్ కనుక చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ కెమిస్ట్రీగా తీసుకోవడానికి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని, అదేవిధంగా మనకి ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ITI డిప్లొమా చేసిన వాళ్ళైతే మన సబ్స్క్రైబర్ చాలామంది అయితే ఉన్నారు. వారి కోసము ఫ్రెషర్స్ దగ్గర నుంచి 3 years ఎక్స్పీరియన్స్ వరకు కూడా అప్ టు 2021 పాస్అవుట్స్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మనకి 2 to 5 years అలాగే 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే, అదేవిధంగా ప్రొడక్షన్ అలాగే స్టోర్స్లో కూడా గైస్ ఈసారి BSc B.Pharmacy దాంతోపాటుగా BCom MBA వారికి కూడా అడుగుతూ ఉన్నారండి. మీరందరూ కూడా వైటల్ ఫార్మా హైదరాబాద్ లొకేషన్లో కనుక వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే డెఫినెట్గా మీరైతే రెజ్యూమ్ని HR@vitalpharma.in ఫార్వర్డ్ చేయండి. అలాగే యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ టు దిస్ HR నెంబర్. గైస్ ఎవరైతే రెజ్యూమ్ పంపించిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే కాల్ చేస్తారు. ఇక మనకి సిప్లాని చూసుకుంటే గైస్ ఇండోర్ ప్లాంట్లో వీళ్ళు ఫ్రెషర్స్ని కూడా ఒక డిపార్ట్మెంట్లో అడుగుతూ ఉన్నారు గైస్. ఇక ఇది చూస్తే December 26న మార్నింగ్ 9:30కి అయితే వాకిన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక వెన్యూ వచ్చేసి నేను చెప్పినట్టుగానే మీకు ఇండోర్లోని ద రెడ్ మ్యాపిల్ మార్షల్, ఇది మీకు జూమర్ ఘాట్, మీకు రసల్పురా రావ్ ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది గైస్. ఎక్స్పీరియన్స్ పర్సన్స్, అదేవిధంగా మనకి సిప్లా లాంటి మంచి MNC కంపెనీలో వర్క్ చేయాలని చాలామందికి అయితే ఉంటుంది. డెఫినెట్గా లొకేషన్తో సంబంధం లేకుండా కనుక మీరు వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే క్వాలిటీ కంట్రోల్లో ఆఫీసర్గా మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న కాడి నుంచి, అదేవిధంగా మైక్రోబయాలజీ వాళ్ళైనా సరే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే స్టెరైల్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే మనకి ఫిల్లింగ్లో ఆఫీసర్ అండ్ ఆపరేటర్గా తీసుకుంటూ ఉన్నారు. ఇక ప్యాకింగ్ ఆపరేటర్స్ని, అదేవిధంగా మనకి ప్రొడక్షన్ ఆపరేటర్స్ని, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా HR ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే గైస్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్లియర్గా మీరు చూడవచ్చు నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ 0 to 5 years అని ఇచ్చారనమాట. కాబట్టి క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్ అక్విజిషన్ అంటే MBA ఫినిష్ చేసి ఎవరైతే మీకు ఆల్రెడీ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ అయినా సరే యూ కెన్ డెఫినెట్లీ అప్లై గైస్. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు నిస్సందేహంగా కూడా HRD_indoor@cipla.com రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి గైస్. ఓకే, ఇక ఆల్ అబోవ్ మెన్షన్ రోల్స్ అనేది ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మా సెక్టర్లో మాకు కూడా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటారు నన్ను. వారి కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం డెఫినెట్గా డెడికేట్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇక దీనికి సంబంధించి అయితే మీరు ఈమెయిల్ అడ్రస్ అయితే నోట్ చేసుకోండి. ఇక రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూసుకోండి. ఇక తర్వాత అయితే గైస్ మనకి మెడికల్ కోడాస్కి సంబంధించి అయితే హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చారండి. దీనికి సంబంధించి ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళైతే మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. అది కూడా మనకి సాలెం లొకేషన్లో అనమాట. వి టెక్నాలజీ సాలెం లొకేషన్లో కనుక మీకు అదే తమిళనాడులో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే యూ కెన్ అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. టోటలీ 1000+ మెడికల్ కోడింగ్ ట్రైనీస్కి అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారు గైస్. ఇక దీనికి సంబంధించి BSc నర్సింగ్, అలాగే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అప్లైడ్ బయాలజీ ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మనకి BE బయోమెడికల్ ఇంజనీర్, బయో ఇన్ఫర్మాటిక్స్ ఉన్న వాళ్ళైనా, దాంతోపాటుగా D.Pharma, B.Pharma, M.Pharma ఎవరైనా సరే సాలెం తమిళనాడు లొకేషన్లో కనుక వర్క్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే డెఫినెట్గా మీరైతే అప్లై చేసుకోండి గైస్. మనకి ఆంధ్ర తెలంగాణ నుంచి సాలెం కూడా డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఇక వెన్యూ లొకేషన్ వచ్చేసి మీరు ITES ఇది మీకు జాగీర్ అమ్మపాలయ విలేజ్, మీకు ఇది సూరమంగళం తమిళనాడు లొకేషన్లో అయితే ఉంటుంది. ఇది మీకు నియర్ మణిపాల్ హాస్పిటల్ అని అయితే ఇచ్చారనమాట. ఓకే గైస్, దీస్ ఆర్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ దే హ్యావ్ మెన్షన్ ఇన్ దే నోటిఫికేషన్.
ఇక తర్వాత అయితే మనకి మరొకటి నోవార్టిస్ నుంచి అయితే పూల్ క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారండి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు డి ఫార్మా అలాగే బీ ఫార్మా ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారికైతే మనకి 15,000 అలాగే 20,000 అయితే శాలరీ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక మీకు ఏంటంటే క్యాంటీన్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, మెడిక్లెయిమ్స్ కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు. అయితే మినిమం క్రైటీరియా వచ్చేసి ఏంటంటే ఎటువంటి గ్యాప్ ఇయర్ డౌన్ లేకుండా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఫార్మా, డీఫార్మా చేసిన వాళ్ళు గైస్. సో మీకు ఇదైతే మాత్రం సో ఇక్కడ మీకు ఏదైతే సంజీవని కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సో మీకు ఇది కోపర్గాన్ లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి December 24th ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే దే కెన్ అటెండ్. గైస్ ఇక తర్వాత ఆప్టిమస్ని చూస్తే ఫ్రెషర్స్ నుంచి 3 years ఎక్స్పీరియన్స్ వరకు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో అయితే ఆప్టిమస్ ల్యాబ్స్లో ఒక నోటిఫికేషన్ అయితే చూశాను. ఇక దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ యూ కెన్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు దీస్ ఈమెయిల్ అడ్రసెస్. గైస్ ఇక మనకి తర్వాత హెచ్ఓ ల్యాబ్స్ని చూసుకుంటే సో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అడిగారండి. ఇక దీంట్లో ఏంటంటే మనకి QA QC స్టూస్ డిపార్ట్మెంట్లో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ ఆపర్చునిటీ. మీరు ఫిఫ్త్ యూనిట్ జడ్చర్ల లొకేషన్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు December 25th అయితే వాకిన్కి అటెండ్ అవ్వచ్చు మహబూబ్ నగర్ జడ్చర్ల పోలేపల్లి లొకేషన్లో, లేకపోతే మీరు రెజ్యూమ్ అయినా సరే దీనికి ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోవచ్చు. గైస్ ఇక అతుల్ ఫార్మాని చూసుకుంటే మనకి December 26th అయితే అంకలేశ్వర్ గుజరాత్ లొకేషన్లో గైస్. సో అతుల్ లిమిటెడ్ ఇక్కడైతే వాళ్ళు వాకెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో షిఫ్ట్ ఆపరేషన్స్లో అయితే డిప్లొమా, BE, BTech, MSc చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ అప్లై ఇఫ్ యూ విల్లింగ్ టు వర్క్ ఇట్ అతుల్ వల్సాద్ లొకేషన్. గైస్ అయితే సో ఎవరైతే 10th క్లాస్ అలాగే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి, అదేవిధంగా BSc, MSc 50%, అలాగే బీటెక్ అయితే కనుక 55% అయితే ఉండాలని చెప్పారు. బ్యాక్లాగ్స్ అయితే ఏమి ఉండకూడదు. వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని ఎవరైతే ఆంధ్ర, తెలంగాణ పీపుల్ ఉన్నారో వారు యూ కెన్ ఆల్సో ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ వితౌట్ ఎనీ డౌట్ టు దిస్ ఈమెయిల్ అడ్రస్ careers@atul.co.in. గైస్ ఇక తర్వాత మనకి సో యాష్ నుంచి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా మనకి బారూచ్ గుజరాత్ లొకేషన్లో అయితే ఒక వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు గైస్. వీళ్ళు ఏంటంటే మనకి టోటల్గా ప్రొడక్షన్ ఆఫీసర్స్ తీసుకుంటున్నారు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండి డిప్లొమా కెమికల్ కానీ BSc కెమిస్ట్రీ కానీ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూ కెన్ ఆల్సో ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ ఇమీడియట్లీ టు దీస్ ఈమెయిల్ అడ్రసెస్. ఓకే గైస్. ఇక తర్వాత అయితే మనకి ఆల్కెమ్ నుంచి అయితే వచ్చిందండి. సో వీళ్ళు కూడా మనకైతే ఒక ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. ఇక ఇది చూస్తే కనుక మీకు బద్దీ లొకేషన్ హిమాచల్ ప్రదేశ్లో అయితే December 24th అయితే వాళ్ళు ఒక వాకెన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు గైస్. ITI డిప్లొమా, అదేవిధంగా డిఫార్మా గ్రాడ్యుయేట్స్కి 2 to 7 years ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే ఈ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్లో ఉన్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఓకే గైస్. ఇక తర్వాత అయితే మనకి డాక్యుమెంట్స్ అని అదేవిధంగా వెన్యూ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశాను. సో యూ కెన్ అప్లై. అండ్ సో ఒకవేళ కనుక మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతే మాత్రం నేను చెప్పే నోటిఫికేషన్స్లో వేటులనైనా సరే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోతే మాత్రం డెఫినెట్గా మీ రెజ్యూమ్ని అయితే ఫస్ట్ ఫార్వర్డ్ చేయండి. సో ఇక్కడైతే సో bablesh.kumar@alchem.comకి ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే సాయి లైఫ్ సైన్సెస్ని చూసుకుంటే మనకేంటంటే వాళ్ళు విర్చువల్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు డిస్కవరీ కెమిస్ట్రీ సైన్సెస్లో. ఇది కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, నోయిడా లొకేషన్స్లో వాళ్ళు వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. కానీ జాబ్ లొకేషన్ మాత్రం మన హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. ఇక MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేసి ఎవరైతే 1 to 8 years కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం హ్యాపీగా మీరు అక్కడ నుంచే విర్చువల్గా వాళ్ళైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు గైస్. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు అయితే దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు డెఫినెట్గా మీకైతే షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి కాల్ చేస్తారు. ఓకే గైస్. ఇక మనకి తర్వాత మ్యాన్కిన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో వీళ్ళు కూడా మనకి గౌహతి లొకేషన్లో అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి 26th December అయితే వాళ్ళు అయితే సో అడుగుతూ ఉన్నారు. కంప్లీట్గా సిక్కిం లొకేషన్లో అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందని చూపించారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే సో ఈ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రకారం అయితే అటెండ్ అవ్వండి గైస్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మైలాన్ ల్యాబొరేటరీస్ని చూసుకుంటే గైస్ సో దీని తర్వాత కూడా ఒక 2 notifications ఉన్నాయి. కాగ్నిజెంట్ నుంచి అలాగే మరొక నోటిఫికేషన్ చెప్తాను GSK నుంచి. ఇక బీఫార్మా, ఎంఫార్మా, MSc, BSc ఎవరైతే ఉన్నారో సో వారికైతే మాత్రం ఇంజెక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అహ్మదాబాద్ లొకేషన్లో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే మీరు సో దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి గైస్. ఇంటర్వ్యూకి అయితే మాత్రం ఈ లొకేషన్లో మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది గైస్. ఇప్పుడు GSK నుంచి ఎగ్జిక్యూటివ్స్ రోల్ అయితే ఫార్మాకో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో అడుగుతూ ఉన్నారు. కాకపోతే ఇది ముంబై లొకేషన్లో అయితే ఉంది నోటిఫికేషను.
ఇక దీనికి సంబంధించి ఎవరైతే మెడికల్ అండ్ క్లినికల్ కేటగిరీస్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నా సో అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక మనకి రీసెంట్గా December 20th మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి అప్లై చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇక మీరైతే క్లియర్గా చూడొచ్చు. సో నోటిఫికేషన్లో ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి ఒక 3 ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి ఒకటి హై స్కూల్ డిప్లొమా అంటే డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు, అదేవిధంగా బేసిక్ ఐటీ సిస్టమ్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే ఉంటే ఎక్సెల్ అలాగే డేటాబేస్ అప్లికేషన్స్లోని వారికి, అలాగే వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అలాగే మ్యానిపులేషన్ అండ్ రిట్రీవల్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వారికి. సో బేసిక్ అయితే ఈ క్వాలిఫికేషన్ అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని అయితే బేసికల్గా అడుగుతూ ఉన్నారు డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు. ఇక అదేవిధంగా మనకి సో ఈవెన్ మన పీజీ ఫినిష్ చేసిన వాళ్ళైనా సరే దే కెన్ అప్లై. అదేవిధంగా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో ఏంటంటే అసోసియేట్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఎస్సీ బీటెక్ వీళ్ళకి, అదేవిధంగా మీకు ఎఫెక్టివ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా సరే, సో ఎబిలిటీ టు కొరోబొరేట్ విత్ పీర్స్ అక్రాస్ ఏ మ్యాట్రిక్స్డ్ ఆర్గనైజేషన్, సో ఈ స్కిల్ ఉన్నా సరే మీరైతే ప్రిఫర్ చేస్తారు. గైస్ అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే అప్లై చేసుకోండి. జిఎస్కే అనేది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ. ఇక తర్వాత కాగ్నిజెంట్ని చూసుకుంటే వీళ్ళు ప్రాసెస్ స్పెషలిస్ట్లకి అయితే అడుగుతూ ఉన్నారండి. సో మనకి పూణే మహారాష్ట్ర లొకేషన్లోనే జాబ్ ఉంటుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎక్స్క్లూజన్ అంటే బీఈ బీటెక్ ఎంసీఏఎఫ్ అలాగే సిపి వీళ్ళు కాకుండా ఇక రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారు మాత్రం అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మినిమం అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందనమాట. గైస్ ఇంకేంటంటే ఫ్రెషర్స్ ఆర్ లెస్ దెన్ 6 months రెలవెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ అంతా క్లియర్గా మెన్షన్ చేశారు. సో యూ కెన్ సీ హియర్. సో క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎవరైతే సో మీకు ఈ స్కిల్స్ తగ్గట్టుగా కనుక ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేనైతే కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా రీసెంట్గా మనకి జస్ట్ ఎస్టర్డే అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఇవి గైస్ టోటల్గా ఈరోజు నోటిఫికేషన్స్ అయితే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా అప్లై చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితే డెఫినెట్గా మన వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇట్లాగే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.